శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ సందేశం వినేలోపే నువ్వు ఊహించిన శుభవార్త నీ చెవిని వినపడుతుంది బిడ్డ. అదేంటో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా మంచి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఈరోజు అందించారండి. మరి మన బాబాగారి యొక్క సందేశం మనకి ఇది అందించాలని నిశ్చయించారు. అది చదవాలన్నా లేదంటే ఇది వినాలన్నా ఏ విధంగా అయినా సరే ప్రతిరోజు ఒక్కసారైనా సరే మిమ్మల్ని మీరు బాబా మందిరానికి ఒక్కసారైనా వెళ్ళండి. ఒక్కసారి మీరు బాబాగారిని చూస్తే చాలు. మీరు చూడొద్దన్నా, మీరు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే బాబాగారి చల్లని చూపు మీకు ఎప్పుడు ఉంటాయి. ఒకసారి మీరు మనస్ఫూర్తిగా బాబా అని పిలిస్తే చాలు. 7 సముద్రాల అవతల ఉన్న, పాతాళంలో దాగి ఉన్న లేచి మరీ తన బిడ్డల ముందుకు వస్తారు. బాబాగారు ఆ విషయం బాబాగారి బిడ్డలైన ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా నేనైతే చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏంటో సాక్షాత్తు సాయినాథుని మాటల్లోనే విందాము. బిడ్డ, నీకు ఎవరూ లేరని బాధపడకమ్మా. అలా నువ్వు బాధపడుతున్నావనే కదా నేను వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా కోరింది నీకు కావాల్సిందిచ్చి నేను మంచి మార్గంలో నడిపించడానికి వచ్చాను తల్లి. నీకు ఆధారంగా నేనుండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీకైన అన్నిటినీ కూడా నువ్వు కోరినవి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా నేను ఉంటుండగా ఇక నీకు దిగులా చెప్పు? అవసరం లేదు తల్లి. నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది నీ బాబానే కదా. కాబట్టి ఏదైనా సరే ప్రతిదీ నాతో పంచుకో. వెంటనే పరుగును వచ్చి నీ బాధను తొలగిస్తానమ్మా. ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి తల్లి. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఈ విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను కదా. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు బిడ్డ? అందుకు కారణం ఏంటో కూడా నేను చెప్తాను విను. నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు. నిజమేనా? నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అందుకే కదా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు. నిజమే తల్లి. నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించమ్మా. అన్నీ నేను చూసుకుంటాను. నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ జరుగుతాయి. నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరగదు కదా బిడ్డ. చెట్టు వేసిన వెంటనే ఫలం చేతికి రాదు కదా. దానికి కొంత సమయం పడుతుంది కదా. సమయం రాగానే అన్నీ కూడా సరిగ్గా జరుగుతాయి. ఆ సమయానికి అన్నిటినీ కూడా సరిచేసి నీ చేతికి నేను అందిస్తానమ్మా. నీ కోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తుంది. ఆశీర్వాదంతో నీకంతా కూడా నచ్చినట్లుగా ఉంటుంది. ఏదైనా నువ్వు మంచి పని మొదలు పెట్టేటప్పుడు ఒక్కసారి నన్ను తలుచుకొని మొదలుపెట్టు తల్లి. అందులో నీకు విజయం సిద్ధించేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తానమ్మా. నా ఆశీర్వాదంతో నీకంతా మంచి జరుగుతుంది. నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ భయపడకు. ధైర్యంగా నీ పని నువ్వు మొదలుపెట్టు బిడ్డా. దానికి తగ్గ ఫలితాన్ని నేను తప్పకుండా అందిస్తాను. అందరూ బాగుండాలని కోరుకునే నువ్వు బాగుంటావమ్మా. నీ జీవితానికి నీకు తోడుగా, నువ్వు కొలిచే నీకు ఇష్టమైన నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాను కదా. నువ్వు ఎదురు చూసే వాటన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా నీకు వరమిస్తానమ్మా. నీ భవిష్యత్తులో నీకు కావాల్సినవన్నీ కూడా నీకు అందుతాయి తల్లి. నువ్వు ఎదిగే దాన్ని మాత్రమే నువ్వు చాలు. నువ్వు ఎలా ఉండాలని, నీ భవిష్యత్తు ఏంటనేది మాత్రం ఆలోచించు. ఇతరుల గురించి అస్సలు ఆలోచించు బిడ్డ. నేను దెబ్బ కొట్టినా సరే వారు బాగుండాలని కోరుకో. నీ చెడు కోరుకునే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో. వారితో ప్రేమగా ఉండు. ఎవరు నీకు చెడు తలపెట్టినా సరే నువ్వు మాత్రం అందరూ బాగుండాలని అందరితో కూడా మంచిగా ఉండమ్మా. ఆ మంచితనమే నిన్ను అధిక స్థాయిలో నిలబెడుతుంది. ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసు. నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ పాపాలన్నీ తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తానమ్మా. ఎవరైనా సరే నువ్వు చేసే పని తప్పని చెప్తే ఒక్కసారి ఆలోచించు తల్లి. అంతేగాని వారితో వివాదం మాత్రం పెట్టుకోవద్దు. నువ్వు ఎవరివో, ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. ప్రపంచంలో
నలుగురు 4 విధాలుగా ఉంటారు, 4 రకాలుగా మాట్లాడతారు. అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు, తలదించుకొని నీ దారిని నువ్వే వెళ్ళిపో. మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. నా బిడ్డకు ఇబ్బంది కలిగితే నాకు కలిగినట్టు కదా. నువ్వు వాళ్ళతో వాగ్వాదానికి దిగద్దని, మిగతాదంతా నాకు అప్పగించు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నీకు ఎలాంటి కష్టం రాకుండా నీ కోరికలన్నీ తీరుస్తాను బిడ్డా. నీ బాబా నీకు తోడుగా ఉంటే నీకు కొండంత ధైర్యం ఉంటుంది కదమ్మా. నేనెప్పుడు కూడా చెప్తున్నాను కదా తల్లి, నీ తండ్రి ఎప్పుడు కూడా నీతోనే ఉంటావు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా సరే నా చేతి స్పర్శ నీకు తగులుతూనే ఉంటుందమ్మా. నా చల్లని చూపులు నీడలోనే నువ్వు ఎప్పుడు కూడా ఉంటావు. ఈ తండ్రిపై నమ్మకం ఉంటే ఈ మాటలు నమ్ము తల్లి. నీ జీవితం అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళే బాధ్యత నాది. నీ సందేశాలను గమనిస్తూ ఉండు. నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు బిడ్డా. హాయిగా ప్రశాంతంగా నిద్రించు. ఇకపై అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.